వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం క్రీమీ స్ట్రక్చర్ ఉండే పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డని తీసుకున్నాను. లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇలా మొత్తం సాల్ట్ కలిసేలా ఎర్రగడ్డని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అలా పక్కన పెట్టేసేయండి ఎర్రగడ్డని. ఇప్పుడు కొంచెం పెరుగుని తీసుకొని లైట్గా సాల్ట్ వేయండి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని పెరుగుని బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు అలా బాగా బీట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో క్రీమీ స్ట్రక్చర్లో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని ఈ పెరుగులోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి. చూడండి, ఈ విధంగా పెరుగుని ఎర్రగడ్డని రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకునేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా క్రీమీ స్ట్రక్చర్లో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పెరుగు పచ్చడి అనేది ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలంటే ఇలా కొంచెం వాటర్ని వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడిని ఇప్పుడు కావాలంటే కొత్తిమీరని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా వేసుకోవచ్చు. పెరుగు పచ్చడి అనేది వెరైటీ రైసెస్ అన్నింటికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.